హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ కేఎల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ బ్రాంచెస్ అనేవి మనకి గుంటూరు అండ్ విజయవాడలో ఉన్నాయి. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 44. అలాగే ఈ యూనివర్సిటీ ఎన్నో మంచి ప్లేస్మెంట్స్ కలిగి ఉన్నది. దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ 55 LPA అండ్ ద యావరేజ్ ప్యాకేజ్ 9 LPA. ఇది చాలా మంచి యూనివర్సిటీ అండ్ ప్రిఫర్ టు జాయిన్ దిస్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యూనివర్సిటీ వైజాగ్లో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 94, హైయెస్ట్ ప్యాకేజ్ 84 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 8 LPA. ఈ యూనివర్సిటీ కూడా చాలామంది స్టూడెంట్స్కి బెస్ట్ ప్యాకేజెస్ని అందిస్తుంది. నెక్స్ట్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే శ్రీ రామస్వామి మెమోరియల్ యూనివర్సిటీ. ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చేసరికి మనకి అమరావతిలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 32, హైయెస్ట్ ప్యాకేజ్ 45 LPA అండ్ ద యావరేజ్ ప్యాకేజ్ 9 LPA. ఈ యూనివర్సిటీలో కూడా చాలా మంచి ప్లేస్మెంట్స్ అనేవి పొందొచ్చు, కాబట్టి ప్రిఫర్ టు జాయిన్ దిస్ యూనివర్సిటీ. నెక్స్ట్ విఆర్ సిద్ధార్థ యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. విఆర్ సిద్ధార్థ అంటే వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ. ఇది విజయవాడలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 150 to 200 మధ్యలో ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA, లోయెస్ట్ ప్యాకేజ్ 7 to 8 LPA. గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ అనేది మనకి వైజాగ్లో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 150 to 300 మధ్యలో ఉంటుంది. దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA అండ్ ద యావరేజ్ ప్యాకేజ్ 7 LPA. నెక్స్ట్ మోహన్ బాబు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ మనకి తిరుపతిలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 165, హైయెస్ట్ ప్యాకేజ్ 60 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 6 LPA. నెక్స్ట్ విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసరికి గుంటూరులో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 85, హైయెస్ట్ ప్యాకేజ్ 21 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5 to 6 LPA మధ్యలో ఉంటుంది. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ కాలేజ్ ఫర్ ఉమెన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ అనేది భీమవరంలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 151 to 160 మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 41 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 6 LPA. నెక్స్ట్ జేఎన్టీయూ కాకినాడ గురించి డిస్కస్ చేద్దాం. జేఎన్టీయూ అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ. ఇది కాకినాడలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 101 to 150 మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 50 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5 LPA. ఈ జేఎన్టీయూకే అనేది ఒక గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజెస్ అనేవి లోలో ఉంటాయి, కాబట్టి ఎవ్రీవన్ కెన్ అఫోర్డ్ ఇట్. నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపూర్ గురించి డిస్కస్ చేద్దాం. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 151 to 200 మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 12 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 LPA. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 151 to 200 మధ్యలో ఉంది. దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ 21 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4.4 LPA. నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ భీమవరంలో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 151 to 160. హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 6 LPA. నెక్స్ట్ గీతం యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ యూనివర్సిటీ వైజాగ్లో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 101, హైయెస్ట్ ప్యాకేజ్ 46.5 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 5 LPA. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది రాజంలో ఉంది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 188, హైయెస్ట్ ప్యాకేజ్ 35 to 40 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4.5 to 6 LPA మధ్యలో ఉంది. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కాలేజ్ అనేది వైజాగ్లో ఉంది. దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది 65, హైయెస్ట్ ప్యాకేజ్ 44 LPA అండ్ యావరేజ్ ప్యాకేజ్ 4 LPA. టాప్ 15 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ నేను ఈ కాలేజెస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా కాలేజెస్ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లైక్ ప్లేస్మెంట్స్, కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్టాఫ్ అండ్ ఆల్సో లొకేషన్ గురించి కూడా తెలుసుకోవచ్చు.
ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్, and also subscribe to my channel, and please don't forget to press the bell icon.